brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సృష్టి కేసు ఘటనతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పోలీసులు వైద్య శాఖ అధికారులతో ఫర్టిలిటీ సెంటర్లపై తనిఖీలు చేయనున్నారు. సరైన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీయనున్నారు. ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోతే చర్యలు తీసుకునున్నారు. సృష్టి కేసు దర్యాప్తులో నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 1+1 ఆఫర్లతో పిల్లల విక్రయాలు, సరోగసీలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. డాక్టర్ నమ్రత అక్రమాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నమ్రత బాధితులు వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు పోలీసులను ఆశ్రయించారు. సరోగసి కోసం 15 లక్షల రూపాయలు చెల్లించి మోసపోయామని విశాఖకు చెందిన సృష్టి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, డాక్టర్ నమ్రత వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, చెప్పండి, సృష్టి బాధితులు ఈ కేసు ఖచ్చితంగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందేనని చెబుతున్నారు. ఈ కేసుకి సంబంధించి ఈ కేసులో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా ఆ సృష్టి కేసులోని నమ్రత వ్యవహారాలు ఇప్పటివి కావు. గత దశాబ్ద కాలానికి పైగా ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల చాలామంది అమ్మతనం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేసి వారిని మోసాలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులతో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయా కేసుల్లో జైలుకు వెళ్ళిన నమ్రత ఆ తర్వాత బయటికి రావడం, షరామామలుగానే తన వృత్తిని కొనసాగించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని చాలామంది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తాజా కేసు మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే హైదరాబాద్లో కేసు నమోదైన కేసులో అస్సాం వరకు ఒక సరోగేట్ మదర్ను తీసుకొచ్చారంటే ఈ నెట్వర్క్ ఏ మేర ఎన్ని రాష్ట్రాలకు తిరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా విశాఖలో నమోదైన కేసుల్లో ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో కూడా ఈ లింకులు తగిలాయి. దీంతోపాటు హైదరాబాద్ కూడా లింకులు తగిలాయి. ఈ మొత్తం వ్యవహారాలపై ఎప్పటికప్పుడు పోలీసులు బాధితుల ఫిర్యాదు తర్వాత పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత వైద్య శాఖ అధికారులు అప్పటికప్పుడు కదులుతున్నారు తప్ప దీనిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేదనేది, నమ్రత సృష్టి సెంటర్లపై లేదన్నది ఇప్పుడు బాధితులు చెప్తున్నమాట. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఆమె అరెస్ట్ అయ్యారు, కేసుల్లో జైలుకు వెళ్ళారు. ఆ తర్వాత లైసెన్సులు పలు సందర్భాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ అయ్యాయి. దీంతోపాటు ఆ తర్వాత కూడా ఆమె పేర్లు మార్చుకుంటూ వస్తూ లైసెన్సులు కొనసాగిస్తూ మళ్ళీ ఆమె వ్యవహారాలు, ఆమె క్లినిక్లు నడుపుతూనే ఉన్నారు తప్ప ఆమెపై ప్రత్యేకమైన ఒక నిఘా ఉండట్లేదు. పర్యవేక్షణ అనేది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా లేదన్నది ఇప్పుడు ప్రధానంగా బాధితులు చెప్తున్నమాట. గతంలో కూడా చాలామంది బాధితులు ముందుకు వచ్చారు. విశాఖలో కూడా 10ల సంఖ్యలో బాధితులు ఉన్నారు. కేసులు కూడా నమోదయ్యాయి. ఆ సమయంలో అంటే వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే గతంలో 2016లో విశాఖలో టెస్ట్ బేబీ సెంటర్ పేరుతో డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సెంటర్ నడిచింది. తర్వాత కేసు నమోదైన తర్వాత దాన్ని లైసెన్స్ను రద్దు చేసింది. ఆ తర్వాత డాక్టర్ నమ్రత 2018లో మరో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఆమె లైసెన్స్ పొందారు. ఆ తర్వాత 2018 నుంచి 2023 జూన్ 7వ తేదీ వరకు ఆ 5 ఏళ్ల పాటు ఆ లైసెన్స్ అనేది తీసుకున్నారు ఆమె. ఆ తర్వాత ఈ నేపథ్యంలోనే 2020లో భారీగా అంటే చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైంది. అప్పట్లో చాలామంది బాధితులు వచ్చారు, వేరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో ఆ సెంటర్ను సీజ్ చేశారు. ఆ డాక్టర్ నమ్రత లైసెన్స్ను కూడా రద్దు చేస్తున్నట్టు ఆ టైంలో అధికారులు కూడా ప్రకటించే పరిస్థితి. అయితే అయినప్పటికీ ఆమె మళ్ళీ అదే లైసెన్స్ను కొనసాగిస్తూ 2023 జూన్ 7వ తేదీ వరకు ఆమె కొనసాగింది. ఆ తర్వాత కూడా ఆమె 2023 జూన్ 7తో ముగిసినప్పటికీ తర్వాత ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలం పాటు గడువు ముగిసినప్పటికీ ఏమాత్రం లైసెన్స్ లేకుండా విశాఖలో యథేచ్ఛగా ఈ ఫెర్టిలిటీ సెంటర్ చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసుల విచారణ తెలిసింది. అంటే విశాఖలో కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కనీసం ఈ సృష్టి వ్యవహారాల పట్ల కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం అటువైపు కన్నెత్తనే చూడట్లేదు. ఎందుకంటే విశాఖ కేంద్రంగానే గతంలో కూడా అనేక కేసులు నమోదైనా సరే, సృష్టి అక్రమాలు బయటపడినా సరే కనీసం ఆమె సృష్టి వ్యవహారాల్లో దాదాపుగా 2 ఏళ్ల పాటు లైసెన్స్ లేకుండా లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ అదే భవనంలో నడుస్తున్నప్పటికీ కనీసం పర్యవేక్షణ లేకపోవడం వల్లే తాజాగా ఈ కేసు బయటకు వచ్చింది. హైదరాబాద్ పోలీసుల విచారణలో ఆ లింక్ కూడా విశాఖ కేంద్రంగానే తగిలింది. అంటే కేవలం సృష్టి నమ్రత డాక్టర్ ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, ఆమె కేవలం ఉన్నత వర్గాలను టార్గెట్ చేసి వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ఈ బాధితులు సరోగేట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నామమాత్రంగా డబ్బులు చెల్లించి వారి బిడ్డను చేతులు మార్చడంతో పాటు సరోగసి లేకుండా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ చేయడంతో పాటు ఉన్నతాధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఆరోగ్య శాఖలో కీలకంగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేనేజ్ చేస్తున్నట్టుగా బాధితులు చెప్తున్నమాట. ఈ వ్యవహారాలను పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేసులు నమోదు చేస్తున్నాయి. ఆమె జైలుకు వెళ్తున్నారు. కేసుల్లో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతోపాటు
బాధితులకు న్యాయం జరగట్లేదు. ఈ నేపథ్యంలోనే బాధితుల నుంచి ఒక డిమాండ్ వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఈ కేసులు ఉన్నాయి కాబట్టి ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇటువంటి వ్యవహారాలు జరగకుండా ఖచ్చితమైన ఒక నిబంధన పెట్టాలి. ఆమెపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఆమె సెంటర్లో ఎక్కడెక్కడైతే విశాఖ, విజయవాడ, తెలంగాణ, హైదరాబాద్తో పాటు కోల్కతాలో కూడా ఈమె నెట్వర్క్ ఉంటుంది. ఈ పూర్తి వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐతో కూడా దర్యాప్తు జరిపించాలి. ఈమె మొత్తం వ్యవహారాలపై ఒక కళ్యాణం వేయకపోతే మాలాంటి మరింత మంది బాధితులు ఇంకా ఆమె బారిన పడే అవకాశం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గతంలో ఆమె నుంచి మోసపోయిన ఒక బాధితురాలు ఒక జంట మీడియా ముందుకు, టీవీ నైన్ ముందుకు వచ్చారు. ఆమె దాదాపుగా 15 లక్షల రూపాయలు అంటే సరోగసి పేరుతో వెళ్ళారు. వాళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగింది. సరోగసి చేసి మీకు పండంటి బిడ్డను మీకు అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత సరోగేట్ మదర్కు వాళ్ళకు చూపించలేదు. అయినప్పటికీ ఒక డేట్ ఇచ్చి ఆ టైంలో మీ బిడ్డ మీ చేతికి వస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే 2020లో విశాఖలో కేసు అంటే వ్యవహారాలు బయటపడిన తర్వాత ఆ జంట వెళ్ళి ప్రశ్నించేసరికి మీ బిడ్డ ఇప్పటికీ విజయవాడలోనే ఉంది, మీకు బిడ్డ అందజేస్తామని చెబుతూ వచ్చారు. కానీ ఇంతకీ ఆ సరోగేట్ మదర్ లేదు, సరోగసి చేసే పాపన పోలేదు. ఎవరికో పుట్టిన బిడ్డని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారని స్వయంగా ఆ బాధిత జంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది చాలా వరకు లోన్లు తీసుకున్నారు, మరికొంతమంది అప్పులు చేశారు. ఇలాంటి బాధితులు చాలామంది కోకొల్లుగా ఉన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలి. వెంటనే సిబిఐ ఆ విచారణ కూడా ఆదేశించాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. థ్యాంక్ యూ ఖాజా.